So, hello everyone, welcome to my YouTube channel. This is Abhinav and today we are going on a ride. So, basic ఏమైందంటే రైడ్ మంచిగానే స్టార్ట్ చేసినాము బట్ దీని ఫ్రంట్ వీల్ పంచర్ అయింది. ముందర పంచర్ షాప్ వరకు మెల్లగా వెళ్తున్నాము. అసలు ఈ విషయంలో పడి నేను అసలు వీడియో ఆన్ చేయడమే మర్చిపోయినా. సో అదే ప్రాబ్లం అవుతుంది అంటున్నా టైర్ మళ్ళా. ఒకవేళ మళ్ళీ పంచర్ అయితే మళ్ళీ ప్రాబ్లం, హై స్పీడ్లో ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళిపో మరి ఇంటికి, మళ్ళీ ఏంటన్నా వేపించాయి టైర్ వేపించి ఇంటికి తీసుకెళ్ళు. సో వీ హ్యావ్ రిటైర్డ్ స్ట్రీట్ ట్రిపుల్. సో బేసిక్గా దాని టైర్ ఫ్రంట్ టైర్ ముందే బాలే అని చెప్పిన లాస్ట్ వీడియోలోనే. సో ఇఫ్ యూ గైస్ హెవ్ సీన్ దట్ వీడియో, మళ్ళీ ఒకవేళ ఇప్పుడు రైడ్కి వెళ్తే ఆ ప్రాబ్లం పెద్దగా అయితే మళ్ళీ రిస్క్ ఎందుకు కానీ వద్దులే అని చెప్పేసిన. సో మాకు ముందర వెళ్ళి ఆగిర్రు మై కజిన్స్. సో అందుకని వీఆర్ లీవింగ్. వీలైతే మధ్యలో వీళ్ళు జాయిన్ విత్ విశాల్ బ్రో, వాళ్ళ గ్రూప్ కూడా అటు నుండే వస్తుంది. లైక్ నేను లాస్ట్ టైం మెదక్ రైడ్కి వెళ్ళిన పీపుల్. సో వెళ్సి ముందరికి పోయినాక ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో. ఫస్ట్ టైర్ పంక్చర్ అయింది. అది లైక్ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవ్వడమే టైర్ పంక్చర్ అయింది. సో బ్యాడ్ సైన్ ఎందుకులే అని వద్దని చెప్పేసి ఇంకా. సో వీఆర్ బ్యాక్ విత్ అవర్ జీటీస్. సిద్దిపేట రైడ్ చూసి ఉంటే తెలుస్తుంది. అది నా ఫస్ట్ మేజర్ హిట్ అయిన వీడియో. లైక్ కపుల్ ఆఫ్ 2,000 or 3,000 వ్యూస్ ఉన్నాయి దానిపైన ఇప్పుడు. సో అప్పటి నుండి ఈరోజు మళ్ళా వెళ్తున్నాము రైడ్కి ప్రాపర్గా. ఇటు చూడండి, అట్లీస్ట్ ఓ బార్గేటో ఒక ఎల్లో కోనో ఏదో ఒకటి పెట్టాలి. మెంటల్గా ఏం బెటర్ పుండి ఏం కాదంటారు. నేను సడన్గా చూసి రాంగ్ రూట్లో ఎవడొస్తుండ అనుకున్నా. కొంచెం ముందు స్టార్ట్ అయ్యంటే ట్రాఫిక్ ప్రాబ్లం ఉండకపోతుండే. ముందు స్టార్ట్ అంటే మేము సర్వీస్ రోడ్లో వెళ్ళాలి అసలు. అంటే ఆ రోడ్లో ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. సో దానివల్ల మేము ఇటు రావాల్సి వచ్చింది. అండ్ దెన్ వచ్చినాం కానీ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇది కూడా ప్యాక్ అయిపోతుంది. వన్ మోర్ థింగ్, నా వెనకాల వీల్ బ్యాలెన్సింగ్ వెయిట్ పడిపోయింది. సో వెనకాల కొంచెం అన్స్టేబుల్గా ఉంది. ఇంత దూరం వచ్చినాం కానీ చెప్పడం మర్చిపోయినా ఎడికి వెళ్తున్నాను. సో జైరాబాద్ దగ్గర గొంతు సరదైంది బాగాలేదు. సో జైరాబాద్ దగ్గర ఏంది వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది, ఇంకోటి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంది. సో మోస్ట్లీ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్తాము. టైం కుదిరితే వేరేది కూడా చూస్తాము. సో ఆల్రెడీ టైమ్ 6:45. ఇంకా ఈ ట్రాఫిక్ ఈ ఏరియాలలోనే ఉన్నాం ఇంకా. సో జనవరికి ఇప్పటికి ఇది ఏంటడా అంటే రోడ్ మళ్ళీ వేసిర్రు. ఆల్రెడీ రోడ్ మంచిగానే ఉండే, దానిపైన మళ్ళీ రోడ్ పేవ్ చేసిర్రు. సో ఇప్పుడు ఇంకా ఈవెన్గా ఉంది. ముందు లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుండే రోడ్కి, స్మూత్ ఉన్నా కానీ ఇప్పుడేమో కంప్లీట్ లెవెల్లో ఉంది. ఈరోజు డే మంచి లేదు అనుకుంటా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆగినాము, కంప్లీట్ అయింది బ్రేక్ఫాస్ట్. బట్ మేము 4 బైక్స్ అనుకున్నాం మార్నింగ్. 4లో ఫస్ట్ బైక్ అయితే ఇంటి దగ్గరనే ఆగిపోయింది, స్ట్రీట్ ట్రిపుల్. దెన్ ఇప్పుడు ఒక జీటీ రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇంటి నుండి వీ కేమ్ అరౌండ్ 60 kilometers, 70 kilometers వచ్చినాము. సో ఇప్పుడైతే 2 బైక్స్ మేము కంటిన్యూ అవుతున్నాము. ఈరోజు వెదర్ మాత్రం క్రేజీ ఉంది. లైక్ నేను ఆల్రెడీ పొద్దున వచ్చేటప్పుడు వెదర్ చూసుకున్నా వర్షం పడుతుందా లేదా అని. సో మోస్ట్లీ క్లౌడ్స్ అనే ఉంది. సో దాట్స్ నాట్ ద ప్రాబ్లం. ఈరోజు వర్షం మోస్ట్లీ పడదు, పడితే కొంచెం లైట్గా పడుతుంది. లైక్ లాస్ట్ టైం మనం మెదక్ వెళ్ళిన రైడ్ లాగా లైట్గా కొంచెం పడి వెళ్ళిపోతుంది. ఈరోజు విండ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, బైక్ని పుష్ చేస్తుంది అటు ఇటు. సో అందుకే చూసుకొని వెళ్ళాలి.
ఇప్పుడే జైరాబాద్ నుండి మట్టి రోడ్లకు ఎంటర్ అయినాము. ఇట్లనే 20 కిలోమీటర్స్ వెళ్తే ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ వస్తుంది. కొంచెం ముందుకు పోయాక వ్యూస్ కొంచెం మంచిగా ఉంటాయి. సో అప్పటి నుండి మంచి టైం ల్యాప్స్ ఏదో ఒకటి పెడతా. సో వీఆర్ అఫీషియలీ ఇన్ కర్ణాటక. అంటే ఎగ్జాక్ట్ బార్డర్ నేను మీకు ఫోన్లో చూపిస్తాను. ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ కంపారిటివ్లీ తక్కువ మంది ఉర్రు. మేము ముందు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉండే. అండ్ ఓన్లీ మా 2 బైక్స్ వచ్చినాయి. మోస్ట్లీ ఆ హైవే పైన వచ్చిన బైక్స్ అన్నీ బీదర్ వెళ్ళిపోయి ఉంటాయి. వద్దురా, ఉండండి రా, ఎందుకు రా సాయి. మావాడికి ఫోటోలు కావాలి. ట్యూబ్ టైర్ కూడా అట్లనే పోతుండు. నా ట్యూబ్లెస్ కాబట్టి గాలి కొట్టి పంచర్ వేయించిన దాకా ఏం కాదు. సాహసాలు చేస్తుండు అన్న. థంబ్నెయిల్కి ఒక ఫోటో ఒకటి కావాలి. తక్కువ వస్తున్నాయి, వాటర్ తక్కువ వస్తున్నాయి. అది చూడరా, కింద ఆడదాకా ఉంటుంది అది. సో ఇదన్నమాట వాటర్ ఫాల్స్. అప్పుడు ఎక్కువ వచ్చిండే వాటర్. సో వీఆర్ డన్ విత్ దిస్. ఇప్పుడు భోజనం యాక్చువల్లీ ఆడ చూపిద్దాం అనుకున్నా, బట్ మనుషులు ఎక్కువ అవ్వడంతో చూపించలే. సో కొంచెం ఎర్లీగా వస్తే పీపుల్ తక్కువ ఉంటారు. సో వీ కుడ్ ఎంజాయ్. మేము కొంచెం ఎర్లీ వచ్చినాం కాబట్టి ఒక ½ అన్ అవర్ అట్లా పీస్ఫుల్గా ఎవరు లేనప్పుడు ఎంజాయ్ చేసినాము. సో వీఆర్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద బార్డర్ ఆఫ్ కర్ణాటక అండ్ తెలంగాణ. ఏంటంటే ఇప్పుడు నేను ఈ రోడ్ ఎక్కిందంటే కర్ణాటక వెళ్ళిపోతా. ఎప్పుడైతే తెలంగాణలో ఉన్నా ఇప్పుడు కర్ణాటకలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ అటు నుండి మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ కావాలి. సో ఇప్పుడు వీఆర్ ఇన్ కర్ణాటక. ఈ నుండి
అట్లా తిరిగి మళ్ళీ కొంచెం దూరం పోయే వరకు విల్ బీ ఇన్ కర్ణాటక. నైస్ పీస్ఫుల్ ప్లేస్, కానీ మనుషులు ఎక్కువ వచ్చే వరకు ఉంటే ఏదైనా పీస్ఫుల్ పోతుంది. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎర్లీగా వచ్చేటట్టు చేసుకుంటే సరిపోతుంది. రోడ్లు కొంచెం కష్టమే ఉన్నాయి. మొత్తం వచ్చేటప్పుడు ఇంతే ఉండే రోడ్, ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంతే రోడ్ కాబట్టి అంతే. సో టైమ్ ఈజ్ అరౌండ్ 9:40. మేము 8:20 సంథింగ్ 8:40కి వచ్చినాం అనుకోండి. లైక్ 1 hour వి స్పెండ్ దేర్. మంచిగా ఫోటోలు దిగినాం. ఆడ బేసిక్గా చూపించడానికి ఏం లేదు, మోస్ట్లీ వీడియోలో చూస్తుంటారు. సో టైమ్ ఈజ్ అరౌండ్ 10 o'clock. ఇప్పుడు రిటర్న్ అంటే ఇంకొక 1.5 hourలో ఇంటికి వెళ్ళిపోతాము. సో బేసిక్గా దిస్ షుడ్ బి అ బ్రేక్ఫాస్ట్ రైడ్. ఈ టైం కల్లా రిటర్న్ అయ్యేటట్టు ఉంటే అది బ్రేక్ఫాస్ట్ రైడ్, లేకపోతే అది 1 day రైడ్ అవుతుంది. సో సంగారెడ్డి దాటి కొంచెం ముందుకు వచ్చినాము, మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ బ్రేక్. బేసిక్గా బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఆర్ బోరింగ్, అంటే నాకు కాదు మీకు చూపించడానికి బోరింగ్. లైక్ దెర్ ఈజ్ నథింగ్ టు షో. అంటే హైవేస్ ఎట్లయినా వెళ్ళిన లొకేషన్లో కూడా ఇప్పుడు నేను బ్లాగింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఐ కాంట్ ఎంజాయ్ ద ప్లేస్. అందుకే వాట్ ఐ రికమెండ్ ఈజ్ దట్ ఇట్లాంటివన్నీ మీరు వెళ్ళే వరకు మీకు యాక్చువల్గా తెలియదు. సో దిస్ ఈజ్ ఆల్ ఫైనల్ స్ట్రెచ్. అరౌండ్ 30 kilometers ఉంది ఇంటికి వెళ్ళడానికి. సో మా మైలేజ్ ఇస్ అరౌండ్ 27 till now. ఎందుకంటే మోస్ట్లీ ఆ లాస్ట్ 20 kilometers చాలా స్లోగా వెళ్ళినాము. సో దానివల్ల మైలేజ్ కొంచెం డ్రాప్ అయింది. ఇట్లాంటి లాంగ్ రైడ్స్కి అట్లీస్ట్ ఐ వుడ్ హ్యావ్ గాటన్ అరౌండ్ 30, 28 to 30 మధ్యలో వస్తుండే. ఇప్పుడు 27 వస్తుంది. సో హైదరాబాద్ నుండి ఏ రైడ్కి వెళ్ళాలన్నా కొంచెం కష్టమే, ఎందుకంటే ఏ డెస్టినేషన్ దగ్గర ఉండదు. అన్నిటికీ అట్లీస్ట్ 150 kilometers వెళ్ళాలి. సో ఆ 150 kilometers వెళ్ళాలంటే ఫస్ట్ సిటీ అంతా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ అందరు గ్యాదర్ అవ్వాలి. సో దీనివల్ల టైం లేట్ అయిపోతుంది. వీళ్ళు చూడు మెంటల్గా వాళ్ళు రాంగ్ రూట్లో ఎంత మంచిగా వస్తారో. మేమైతే ఈరోజు పోయేటప్పుడు అయితే కంప్లీట్ ఎంజాయ్ చేసినాము. కూల్గా ఉండే వెదరు, నీట్గా ఉండే, విజిబిలిటీ హై, ఎందుకంటే ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది మేము స్టార్ట్ అయిన టైంకి. సో ఆ టైంకి స్టార్ట్ అయితే రైడ్ ఒకదానిపైనే ఫోకస్ ఉంటుంది మనకి. లేట్ స్టార్ట్ అయితే ఈ ట్రాఫిక్, ఈ మనుషులు రాంగ్ రోడ్లో వస్తారు, ఇదంతా పెద్ద. ఈ సంగారెడ్డి సైడ్ వచ్చిన ప్రతిసారి ఐ ఫీల్ సంథింగ్ రాంగ్, ఏదో ఒకటి జరుగుతుంది. ఈరోజు 2 bikes రిటర్న్ వెళ్ళిపోయినాయి. అండ్ ఏంది ఆ రాంగ్ రూట్లో అంత మంచి తమాషా చేసుకుంటూ వస్తారు. 2 సార్లు లాస్ట్ టైం సంగారెడ్డి రైడ్కి వచ్చినప్పుడు చాలా జరిగినాయి. ఐ లాస్ దిస్ మిర్రర్. ఒక జీటీకి టైర్ పంక్చర్ అయ్యి మొత్తము టైరే పని చేయకుండా అయిపోయింది. ఇంకో జీటీకి ఒక గేర్ పోయింది. సో ఇవన్నీ జరిగినాయి లాస్ట్ టైం రైడ్కి పోయినప్పుడు సంగారెడ్డి సైడ్. ఈసారి 2 బైకులు కంప్లీట్ రైడే ఫినిష్ చేయలే.
వెళ్ళేటప్పుడు ఈ రోడ్లో వెళ్ళాల్సింది, బట్ మార్నింగ్ ఫాస్ట్గా వెళ్తే అటు సైడ్ నుండి ట్రాఫిక్ ఉండదు అనుకున్నాము. ఫాస్ట్ కాస్త కొంచెం డిలే అయింది. దెన్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ రోడ్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది ఆబ్వియస్లీ. వచ్చేటప్పుడు ఫ్రమ్ సంగారెడ్డి స్టార్ట్ అయినప్పటి నుండి పటన్ చెరువు వరకు ఫుల్ ట్రాఫిక్. ఈ సైడ్ రోడ్లో ప్రాబ్లం ఏంటంటే వీ నీడ్ టు కంప్లీట్లీ స్లో డౌన్. మొత్తం 20-30లకు తీసుకురావాలి బండి. స్పీడ్ బ్రేకర్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి ఎవ్రీ 1 కిలోమీటర్. సో ఇట్లా 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. లాట్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ఏమేమి వీడియోలు చేయాలా, ఏమన్నా వీడియో ఐడియాస్ మీకు ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తా. నాకు బేసిక్గా నాకు ఆ మోటివేషన్ రావట్లే. ఐ వాంటెడ్ టు డూ దిస్ ఇంజన్ బ్రేకింగ్ వీడియో ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నా. బట్ ఏంటంటే నేను ఆ విషయం చెప్పిన ప్రతిసారి నో వన్ రెస్పాండెడ్. సో ఆ మోటివేషన్ వస్తలేదు బేసిక్గా. సో అట్లా ఏమన్నా వేరే వీడియోస్ కావాలన్నా నాకు చెప్పండి, నేను చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి రైడ్స్కి వెళ్దామని అడగండి, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ.